పార్లమెంట్ ఎన్నికలకు ముందు పొత్తు కొడవళ్లు పదునెక్కుతున్నాయా? కాంగ్రెస్ గొంతు మీద కూర్చొని మా సంగతేంటి అంటున్నాయా? తెలంగాణ లెఫ్ట్ పార్టీలు ఎన్ని లోక్సభ సీట్లు అడుగుతున్నాయి? ఆ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంది? అసెంబ్లీ ఎన్నికల్లో తూచ్ మీరొద్దు పొమ్మన్నా సిపిఎం ఇప్పుడెందుకు కాంగ్రెస్ తో కలవాలనుకుంటోంది? పొత్తుల కేంద్రంగా మొదలైన కొత్త రాజకీయం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది సిపిఐ. పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం సీటును ఇవ్వడం, అక్కడ ఆ పార్టీ గెలవడం జరిగిపోయాయి. ఇక ముందు కూడా కాంగ్రెస్ తోనే మా ప్రయాణమని అప్పట్లోనే తేల్చేసింది సిపిఐ. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో తెలంగాణ నుంచి పార్లమెంట్లో కూడా తమ ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలి అనుకుంటోందట ఆ పార్టీ. ఆ క్రమంలోనే తమ బలాన్ని మరోసారి కొత్తగా కాంగ్రెస్ కి గుర్తు చేస్తోంది. 5 పార్లమెంటు సీట్ల పరిధిలో తాము బలంగా ఉన్నామని వివరించే ప్రయత్నంలో ఉన్నారట సిపిఐ పెద్దలు. గతంలో నల్గొండ పార్లమెంటు సీటును గెలుచుకుంది ఆ పార్టీ. ధర్మభిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నేతలు నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పొత్తుల పరిణామ క్రమంలో తమకు ఒక ఎంపీ సీటు కావాలని కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకురావాలి అనుకుంటున్నారట సిపిఐ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడం రెండు పార్టీలకు అనుకూలించింది కాబట్టి ఈసారి కూడా అలాగే చేద్దాం, అయితే మా సంగతేంటని అడుగుతున్నట్టు తెలిసిందే. అసెంబ్లీ ఒరవడి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగాలంటే ఒక్క సీటైనా ఇవ్వక తప్పదని లింకు పెడుతున్నట్టు ప్రచారం ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో మిత్రపక్షంగానే ఉన్నాం. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇండియా కూటమిలో ఉభయ కమ్యూనిస్టులు కీలకంగా ఉన్నందున పొత్తుల వ్యవహారమంతా ఏఐసిసి చూసుకుంటుంది అన్న లెక్కలో ఉన్నారట రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. ఆ సంగతి అలా ఉంచితే అసెంబ్లీ ఎన్నికల్లో మరో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఒంటరిగానే పోటీ చేసింది. సీట్ల సర్దుబాటులో వచ్చిన గ్యాప్తో సింగిల్ గానే ఫైటింగ్ చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు, పవర్ లాంటి కారణాలతో ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చిందట సిపిఎం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు నో చెప్పినా పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం సై అంటున్నారు సుత్తి కొడవలి నాయకులు. మాకు కూడా ఓ ఎంపీ సీట్ ఇవ్వమని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిసిందే. మరి నాడు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి రాని పార్టీని ఇప్పుడు భుజాన ఎక్కించుకుని ఒక సీట్ ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ సుముఖంగా ఉందా, లేక జాతీయ రాజకీయాల కోణంలో కాంప్రమైజ్ ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. నల్గొండ ఎంపీ సీట్లో సిపిఐ, ఖమ్మం పార్లమెంటు పరిధిలో సిపిఎం కొంత బలంగానే ఉన్నాయన్నది రాజకీయ వర్గాల మాట. అయితే ఆ 2 సీట్లను వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన సిపిఐ సీటు అడిగిందంటే ఒక లెక్క, కానీ సిపిఎం కూడా అలాంటి డిమాండ్ పెట్టడం ఏంటన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతున్నట్టు తెలిసిందే. మరి ఎర్రన్నలిద్దరినీ కాంగ్రెస్ సంతృప్తి పరుస్తుందా, లేక సిపిఐ వైపు మొగ్గి సిపిఎంలను లైట్ తీసుకుంటుందా? అసలు ప్రస్తుతానికి ఇద్దరికీ లేదని చెబుతుందా అన్నది చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు.